ఇప్పటి వరకు మనం 2 ప్రపంచ యుద్ధాలను చూసాం. ఈ 2 యుద్ధాలను మనకు గిఫ్ట్గా ఇచ్చింది యూరోప్ దేశాలే. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆస్ట్రియా హంగేరీ మొదలు పెడితే, రెండవ ప్రపంచ యుద్ధాన్ని జర్మనీ మొదలుపెట్టింది. అయితే మూడవ ప్రపంచ యుద్ధం కూడా యూరోప్ దేశాల కారణంగానే రాబోతోంది. ల్యాగ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే, లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు ట్రంప్ జెలెన్స్కీని వైట్ హౌస్కు పిలిపించి యుద్ధాన్ని ఆపేయి అని మీడియా ముందే వార్నింగ్ ఇచ్చాడు. నీకు నయా పైసా అమెరికా ఇవ్వదు. ఇప్పటి వరకు నీ దేశానికి అమెరికా ఇచ్చిన డబ్బును మీరు మీ దేశంలో ఉన్న అరుదైన ఖనిజాలను అమ్మి తీర్చండి. ఈ డ్రామా మొత్తాన్ని బంద్ చేయి. నీ మూర్ఖత్వం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. నీ ప్రజల ప్రాణాలతో గ్యాంబ్లింగ్ చేయొద్దు. వైట్ హౌస్కు టీషర్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చే బుద్ధి లేదా అన్నట్లు ట్రంప్ జెలెన్స్కీను చెడామడా తిట్టి వార్నింగ్ ఇచ్చాడు. నో డీల్ నో మీల్ అన్నాడు. అన్నం పెట్టకుండానే జెలెన్స్కీను పంపించేశాడు. ట్రంప్ మీటింగ్ అనంతరం జెలెన్స్కీ లండన్కు చేరుకున్నాడు. ఆదివారం లండన్లో నాటో దేశాలు జెలెన్స్కీతో ఎమర్జెన్సీ మీటింగ్ చేశాయి. ఈ మీటింగ్లో యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్, కెనడా ప్రైమ్ మినిస్టర్ డస్టిన్ ట్రూడో, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా, ఇలా పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నారు. ఈ మీటింగ్ అనంతరం జెలెన్స్కీ యూకే కింగ్ చార్ల్స్ను కూడా కలిశాడు. ఈ మీటింగ్లో అమెరికా నుండి ఎవ్వరూ హాజరు కాలేదు. అమెరికా లేకుండా నాటో ఇలాంటి మీటింగ్ చేయడం అనేది చాలా అరుదు. పుతిన్ ఇన్నాళ్ళు కన్న కళ నిజమవుతోంది. నాటో కూలిపోతోందా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. స్ట్రాటజిస్ట్ తిమోథీ యాష్ నాటో ఈజ్ డెడ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. సో అగైన్ లండన్లో జరిగిన మీటింగ్ను కీర్ స్టార్మర్ లీడ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటో అంటే ఏంటో చెప్తా. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ సంస్థలో 32 దేశాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇందులో యుఎస్, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, చాలా యూరోపియన్ దేశాలు ఉన్నాయి. దీన్ని 1949లో స్థాపించారు. ఈ నాటోలో సభ్యత్వం కావాలి అని యుక్రెయిన్ కోరుకున్నందుకే రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసింది. ఈ గ్రూప్ యొక్క మెయిన్ ఎజెండా ఆర్టికల్ 5 అంటే కలెక్టివ్ డిఫెన్స్ అనమాట. ఈ నాటో దేశాల్లో ఏ ఒక్క దేశం పైన ఎవరైనా దాడి చేసినా మిగతా 31 దేశాలు ప్రతిదాడి చేస్తాయి అన్నమాట. ఆర్టికల్ 5ను పాస్ చేస్తాయి అన్నమాట. వన్స్ ఆర్టికల్ 5 ఆన్ అయిందా రెడ్ బటన్ నొక్కినట్లే. 2001లో అమెరికన్ ట్విన్ టవర్స్ పైన దాడి జరిగినప్పుడు నాటో దేశాలు ఆర్టికల్ 5ను పాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో దండ యాత్రకు దిగాయి. సో పుతిన్ ఇప్పుడు ఈ నాటో దేశాలను చీల్చే పనిలో ఉన్నాడు. ఎలా చీల్చనున్నాడు అనేది చెప్తా. ఈ యుక్రెయిన్ సమస్య ఎంత దూరానికి వెళ్ళబోతోంది అనేది చెప్పే ముందు 1 మినిట్ తీసుకుంటున్నా. ఈ ప్రపంచంలో 5 హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి. అవేంటి అంటే డేటా అనాలిసిస్ ఇయర్లీ 38 lakhs ప్యాకేజ్, పర్సనల్ బ్రాండింగ్ ఇయర్లీ 30 lakhs ప్యాకేజ్, బిజినెస్ స్ట్రాటజీస్ ఫర్ బిల్డింగ్ స్టార్ట్అప్స్ ఇయర్లీ 40 lakhs ప్యాకేజ్, కంటెంట్ క్రియేషన్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇచ్చే ప్యాకేజ్ ఇయర్లీ 20 lakhs. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇయర్ కు దాదాపు 50 lakhs వరకు ప్యాకేజ్ వస్తుంది. మనం 2024లో లే ఆఫ్స్ చూసాం. 2025లో కూడా చూస్తున్నాం. ఈ స్కిల్స్ ను నేర్చుకోవడానికి లక్షలకు పైగా డబ్బును ఖర్చు పెడుతున్నారు, కానీ బెటర్ రిజల్ట్స్ ను పొందలేకపోతున్నారు. పై చెప్పిన స్కిల్స్ ను కేవలం 180 minutes లో ఫ్రీగా నేర్చుకొని సేమ్ ప్యాకేజ్ లో జాబ్స్ ను కొట్టచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇది వినండి, ఇది సాధ్యమే. నా దగ్గర ఒక ట్రైనింగ్ సెషన్ ఉంది. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. మామూలుగా దీని యొక్క కాస్ట్ 15,000 రూపాయలు. బట్ మన ఆడియన్స్ కు ఇది ఫ్రీ. ఇక్కడ డిమాండింగ్ స్కిల్స్ అయిన డేటా అనాలిసిస్, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ క్రియేషన్, బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ గురించిన ట్రైనింగ్ ఇస్తారు. జాబ్ హంటింగ్ ఎలా చేయాలి, శాలరీ హైక్స్ ను ఏఐ ద్వారా ఎలా తెచ్చుకోవాలి అనే విషయం గురించి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక్కటే కాదు, నాన్ ఫీల్డ్, నాన్ ఐటీ, ఫ్రీలాన్సింగ్, సేల్స్ అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఏఐలో స్కిల్స్ను అప్డేట్ చేసుకుంటారో అటువంటి వారికి మిగతా వారికంటే 5% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేట్ చేయొద్దు. జస్ట్ 180 minutes ట్రైనింగ్ అంతే. దాదాపు 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని తమ యొక్క కెరియర్లో దూసుకుపోతున్నారు. దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ ఇస్తున్నా. మనం 1991 గురించి చదువుకున్నాం. సోవియట్ యూనియన్ బాల్కనైజేషన్ అంటే చీలివేత గురించి విన్నాం. కానీ యుక్రెయిన్ విషయంలో నాటో దేశాలు అమెరికాను విభేదిస్తున్నాయి. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే అమెరికా నాటో సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయాలి అంటున్నారు. ఆదివారం రోజు లండన్లో జరిగిన మీటింగ్లో నాటో దేశాలు జెలెన్స్కీకే సపోర్ట్ చేశాయి. మేము జెలెన్స్కీ వైపే ఉన్నాము అని భరోసా ఇచ్చాయి. ఈ మొత్తం యుద్ధంలో అగ్రెసర్ అంటే పుతిన్, ఆక్రమవాది రష్యా. ట్రంప్ రష్యాని నిందించకుండా, పుతిన్ ను నిందించకుండా జెలెన్స్కీ పైన మండిపడడం కరెక్ట్ కాదు అని ఈ దేశాలు భావిస్తున్నాయి. వీళ్ళు యుద్ధాన్ని ఆపడానికి ఒక పీస్ ప్లాన్ను కూడా ప్రిపేర్ చేశారు. ఈ పీస్ ప్లాన్లో 4 points ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 2 points. ఒకటి, యుక్రెయిన్కు దాదాపు 2.26 బిలియన్ పౌండ్స్ డబ్బును యూకే లోన్ రూపంలో ఇస్తోంది. ఈ డబ్బును యూకేలో ఉన్న రష్యా ఆస్తులను జప్తు చేస్తే వచ్చిన లాభంలో ఇచ్చారు.
ఇంకొక 1.6 బిలియన్ పౌండ్స్ ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు. 5,000 ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ను యుక్రెయిన్కు ఇస్తున్నారు. ఇక్కడ 2.6 బిలియన్ పౌండ్స్ను ఫ్రీగా ఇవ్వడం లేదు, అప్పుగా లోన్ రూపంలో ఇస్తున్నారు. ట్రంప్ మొదటి నుండి మొత్తుకున్న విషయం ఇదే. యూరోప్ దేశాలు యుక్రెయిన్కు లోన్ రూపంలో, ఇంకొకసారి రిపీట్ చేసి చెప్తున్నా, లోన్ రూపంలో డబ్బులు ఇస్తున్నాయి. ఈ డబ్బును రేపు యుక్రెయిన్ ప్రజలు తల తాకట్టు పెట్టైనా తీర్చాలి. కాంట్రాస్ట్గా అమెరికా ఇప్పటి వరకు యుక్రెయిన్కు అందించిన డబ్బు మొత్తం లోన్ కాదు, ఫ్రీగా ఇచ్చింది. ట్రంప్ ఏమంటున్నాడు అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బును ఎందుకని మేము యుక్రెయిన్కు ఇవ్వాలి అని ట్రంప్ అడుగుతున్నాడు. యూకే పీస్ ప్లాన్లో సెకండ్ పాయింట్ ఏంటి అంటే యుక్రెయిన్ బార్డర్ వద్ద యుక్రెయిన్ సైనికులు వెనుదిరిగి వెళ్ళిపోరు. కాంట్రాస్ట్గా పీస్ కీపింగ్ ఫోర్స్ను నియమిస్తారు. పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే నాటో సైన్యాన్ని నియమిస్తారు. యుక్రెయిన్ రష్యా మధ్య జరిగిన ఒప్పందాలన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు బార్డర్లో నాటో సైన్యం ఉంటుంది అని వీళ్ళు ప్రతిపాదించారు. అక్కడ నాటో సైన్యం లేదా పీస్ కీపింగ్ ఫోర్స్ ఉండడాన్ని పుతిన్ ఒప్పుకుంటాడా? డెఫినెట్గా ఒప్పుకోడు. ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లంను ఎవ్వరు అడ్రస్ చేయడానికి రెడీగా లేరు. రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్న యాక్చువల్ ఇష్యూ ఈ మ్యాప్లో కనిపిస్తున్న లుహాన్స్క్, డొనెట్స్క్, ఖెరోసన్, జియోపార్జియా ఈ 4 రాజ్యాల్లో ఇప్పుడు రష్యన్ ఆర్మీ యొక్క కంట్రోల్ ఉంది. ఈ 4 రాజ్యాలను పుతిన్ లాగేసుకున్నాడు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పెడుతున్న డిమాండ్లు ఏంటి అంటే పుతిన్ యుక్రెయిన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ పైన దాడి చేయను అనే హామీ ఇవ్వాలంట. యుద్ధ సమయంలో రష్యా అరెస్ట్ చేసిన యుక్రెయిన్ సైనికులను మరియు డిపోటీస్ను రిలీజ్ చేయాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. ఈ 4 రాజ్యాల్లో అంటే లుహాన్స్క్, డొనెట్స్క్, ఖెరోసన్, జియోపార్జియా ఈ 4 రాజ్యాలతో పాటు 2014లో లాగేసుకున్న క్రీమియాను కూడా పుతిన్ ఇచ్చేయాలంట. యుక్రెయిన్ భూభాగాల నుండి రష్యన్ సైనికులు విత్డ్రా అవ్వాలంట. ఫ్యూచర్లో పుతిన్ యుక్రెయిన్ పైన న్యూక్లియర్ దాడి చేయకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యుక్రెయిన్ నాటో మెంబర్షిప్ను కోరుకుంటోంది. ఈ మెంబర్షిప్ను కూడా ఇవ్వాలి. ఈ కోరికలను జెలెన్స్కీ కోరుతున్నాడు. ఈ కొంతిమ కోరికలను నెరవేరుస్తారా? అంత ఈజీనా? అంత సీన్ లేదు. ఈ యుద్ధానికి కారణమే నాటో మెంబర్షిప్ కదా. మళ్ళీ ఇతను నాకు నాటో మెంబర్షిప్ కావాలి అని అడుగుతున్నాడు. దీనికి పుతిన్ అస్సలు ఒప్పుకోడు. సో అందుకే ట్రంప్ అంటున్నాడు మీరు అడిగే డిమాండ్స్ను పుతిన్ ఒప్పుకోడు కాబట్టే మీరే వెనక్కి తగ్గండి, యుద్ధాన్ని ఆపేయండి, ఆ తర్వాత చూసుకుందాం. మీరు యుద్ధం చేయడం కారణంగా ఎంతో డబ్బు ఖర్చు అవుతోంది, దయచేసి ఆపేయండి అని ట్రంప్ అంటున్నాడు. ఊరికే లండన్లో మీటింగ్స్ జరపడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఈ యుద్ధం మొత్తం ఇప్పుడు డెడ్ లాక్కు చేరుకుంది. రష్యా పీస్ ప్లాన్లో చేస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే కౌంటర్గా రష్యా చేస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే ఈ 4 ఏరియాస్ను రష్యాలో కలిపేయాలి. 2014లో రష్యా లాగేసుకున్న క్రీమియాను కూడా రష్యాలోనే కలిపేయాలి అని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. నాటోలో యుక్రెయిన్ జాయిన్ అవ్వకూడదు. రష్యా పైన వేసిన శాంక్షన్స్ను తక్షణమే ఎత్తివేయాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. యుక్రెయిన్లో ఉన్న రష్యన్ స్పీకింగ్ ప్రజలపైన వివక్ష చూపించకూడదు అని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ యుక్రెయిన్లో చాలామంది రష్యన్ స్పీకింగ్ ప్రజలు ఉన్నారు. వారిపైన యుక్రెయినియన్స్ వివక్ష చూపిస్తూ ఉంటారు. సో అలా చేయొద్దు అని పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. పై చెప్పిన రష్యా పెట్టిన డిమాండ్స్ను యుక్రెయిన్ ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు మిగిలిన ఆప్షన్ రష్యాను ఓడించడం లేదా పుతిన్ను చంపేయడం. ఇవి 2 సాధ్యం కాదు. రష్యాను ఓడించడం అంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని గెలిగినట్లే. అందుకే చెబుతున్నా వీళ్ళందరూ కలిసి కొట్టుకుంటారు, ఆయుధాలతో దాడి చేసుకుంటారు, వీలైతే న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేసుకుంటారు. దీని కారణంగా ప్రపంచం నాశనం అయ్యే అవకాశం ఉంది, భూమి కంపించే అవకాశం ఉంది. భూ వినాశనం జరగబోతోందా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. రీసెంట్గా డూమ్స్ డే ఫిష్ గురించి వినే ఉంటారు. ఈ డూమ్స్ డే ఫిష్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే భూమాతకు కోపం వచ్చినప్పుడు, ఏదైనా అర్త్ క్వేక్ లేదా సునామీ వచ్చే ముందు, ఏదైనా విపత్తు జరిగే ముందు. ఈ డూమ్స్ డే ఫిష్ డీప్ సీ నుండి అంటే ఈ డూమ్స్ డే ఫిష్ టెక్టానిక్ షిఫ్ట్స్ను, భూకంపాన్ని ముందే సెన్స్ చేస్తాయి కాబట్టి ఇవి తన ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్ర ఒడ్డు దగ్గరకు వస్తాయి. ఈ డూమ్స్ డే ఫిష్ను ఓవర్ ఫిష్ అంటారు. సైంటిఫికల్గా చెప్పాలి అంటే ఇది కనిపిస్తే విపత్తు జరుగుతుంది అని ఎక్కడా ప్రూవ్ అయ్యలేదు. అయితే ఇది కనిపిస్తే ఏదో ఒక కీడు ఖచ్చితంగా జరుగుతుంది అని లెజెండ్స్ చెప్తూ ఉంటారు. 2024 ఆగస్టులో కాలిఫోర్నియా సముద్ర తీరంలో ఈ ఫిష్ కనిపించింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ భూకంపం వచ్చింది. జపనీస్ ఈ చేపను యూగు నో సుకై అని పిలుస్తారు, అంటే సీ గాడ్ అని పిలుస్తారు. అంటే ఈ చేపను జపనీస్ దేవుళ్ళ పూజిస్తారు. అండ్ ఈ చేప చాలా పొడవుగా ఉంటుంది, 9 to 10 feet ఉంటుంది.
9 to 10 feet ఉంటుంది. దీని టేల్ కూడా చాలా లాంగ్ గా ఉంటుంది. 17th సెంచరీలో జపనీస్ హిస్టోరియన్స్ ప్రకారం ఈ చేప కనిపిస్తే ఏదో ఒకటి జరుగుతుందంట. ఇది జపాన్ కు రుజువైంది కూడా. 2011లో జపాన్ సముద్ర తీరంలో వందల్లో ఓర్ ఫిషెస్ చనిపోయి కనిపించాయి. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జపాన్ లో తొకోవు అండ్ సునామీ భూకంపం వచ్చింది. దాదాపు 9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పుడు ఈ ఫిష్ మెక్సికో సముద్ర తీరంలో కనిపించిందంట. ఆగస్టు 2017లో 2 ఓర్ ఫిషెస్ ఫిలిప్పీన్స్ సముద్ర తీరంలో చనిపోయి కనిపించారు. నెక్స్ట్ రోజే 6.6 మాగ్నిట్యూడ్ లో అక్కడ అర్త్క్వేక్ వచ్చింది. అలాగని అన్ని సార్లు ఇది ప్రూవ్ కాలేదు. 2013లో కాలిఫోర్నియా బీచెస్ దగ్గర ఓర్ ఫిషెస్ కనిపించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఎటువంటి భూకంపాలు నమోదు కాలేదు. పాజిటివ్స్ జరిగాయి, నెగిటివ్స్ కూడా జరిగాయి. సైంటిస్టుల ప్రకారం ఈ ఓర్ ఫిష్ డీప్ సీలో అంటే సముద్రం యొక్క అడుగున ఉంటుంది. సీస్మిక్ యాక్టివిటీస్ అంటే భూకంపం యొక్క వైబ్రేషన్స్ దీనికి తగులుతూ ఉంటాయి. ఏదైనా భూమి యొక్క వైబ్రేషన్స్ ఇవి ముందుగానే పసిగట్టి ఇవి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇవి సముద్ర తీరానికి వస్తాయి. ఇవి కనిపిస్తే ఏదో ఒకటి జరుగుతుంది అనేది ప్రూవ్ కాలేదు. బట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్ చూడండి. మొన్న కాలిఫోర్నియాలో ఫైర్ వచ్చి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు యుక్రెయిన్ లో యుద్ధం మళ్ళీ కొనసాగుతోంది. మొన్నటి వరకు గాజాలో యుద్ధం జరిగింది. గాజాలో ఎన్ని ప్రాణాలు పోయాయి అన్న విషయం మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్లో ఎన్ని ప్రాణాలు పోయాయి అన్న విషయం కూడా తెలుసు. యుక్రెయిన్ యుద్ధంలో ఎవరూ గెలవని పరిస్థితి. యుద్ధం డెడ్ లాక్ కు చేరుకుంది. గాజా యుద్ధంలో కూడా ఫైనల్ రిజల్ట్స్ అనేవి సరిగ్గా రాలేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ను డెవలప్ చేస్తోంది. రష్యా కొత్త వెపన్స్ ను ప్రయోగిస్తోంది. నార్త్ కొరియా ఎప్పుడు ఏది ప్రయోగిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. చైనా కొత్త వైరసెస్ ను రిలీజ్ చేస్తోంది. ఇవన్నీ ఏంటి? ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి? ఏదో ఒక పెద్ద విపత్తుకు ఇవి దారి తీస్తాయి. ఇప్పుడు యూరోప్ దేశాలు రంగంలో దిగి యుక్రెయిన్ కు సపోర్ట్ చేస్తున్నాయి. 5,000 మిసైల్ డిఫెన్సెస్ ను యుక్రెయిన్ కు సప్లై చేసి 2.6 బిలియన్ పౌండ్స్ డబ్బును కూడా ఇస్తున్నారు. మొన్న జెలెన్స్కీ ట్రంప్ తో ఏమన్నాడో తెలుసా? రష్యా మా పైన హైపర్సోనిక్ మిసైల్స్ తో దాడి చేస్తోంది అన్నాడు. ఈ హైపర్సోనిక్ మిసైల్స్ లో ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్ ను ఫిక్స్ చేస్తే యుక్రెయిన్ పని అయిపోతుంది. ఎందుకంటే యుక్రెయిన్ లో ఎన్నో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయండి. యుక్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. యుక్రెయిన్ లో ఎన్నో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏదో ఒక బాంబ్ ఆ పవర్ ప్లాంట్స్ కు తగిలి ఆ రేడియేషన్ మొత్తం యూరోప్ కు వ్యాపించి అక్కడి నుంచి ఏషియాకు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. జనవరి 2025లో ఇరాన్ లో ఏం జరిగిందో తెలుసా? మనం దీని గురించి వీడియో కూడా చేశాం. ఇరాన్ ఏం చేసింది? న్యూక్లియర్ వెపన్ ను ప్రయోగించింది. తద్వారా 5.5 మాగ్నిట్యూడ్ అర్త్క్వేక్ అక్కడ వచ్చింది. నార్త్ కొరియా చేసే న్యూక్లియర్ ప్రయోగం కారణంగా 2014లో 2016లో అర్త్క్వేక్స్ వచ్చాయి. ఇవన్నీ మ్యాన్ మేడ్ అర్త్క్వేక్స్. గాజా యుద్ధం 2 ఏళ్లు 3 ఏళ్ల వరకు యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాల కారణంగా డిఫారెస్టేషన్ పెరుగుతోంది. భూమి వేడిగా మారుతోంది. ఇప్పుడు చూడండి, ఫిబ్రవరిలో కూడా ఎంత వేడి ఉందో. బెంగళూరు వంటి నగరాల్లో కూడా సమ్మర్ అంటే ఢిల్లీ లాగా ఉంది. ఎందుకంటే వాతావరణం చేంజ్ అవుతోంది. ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట. 1945లో అమెరికా జపాన్ యొక్క హిరోషిమా నాగసాకిలో అణు ఆయుధాలను ప్రయోగించింది. అది ఆ రోజు ఎప్పుడో జరిగింది అనేది లేదు. దాని యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్ రేడియేషన్ ను రిలీజ్ చేస్తాయి. ఆ రేడియేషన్ ద్వారా భూమి వేడెక్కుతుంది. చెట్లు చనిపోతాయి. అడవులో ఉన్న జంతువులు, సముద్రంలో ఉన్న జంతువులు కూడా చనిపోతాయి. దీని ద్వారా భూమి వేడెక్కడం కారణంగానే జపాన్ లో ఉన్న టెక్టానిక్స్ కదులుతూ ఉండటం వాస్తవం. అర్త్క్వేక్స్ రావడానికి ఇది కూడా ఒక కారణమే. సో యుద్ధం అనేది డైరెక్ట్లీ వాతావరణాన్ని పాడు చేస్తోంది అనే ఇండికేషన్ ఈ చేపలు ఇస్తున్నాయి. ఇందులో లాజిక్, సైన్స్ ను వెతికే అవసరం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ప్రకృతి ఇచ్చే సందేశాన్ని తీసుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. మనిషి కారణంగా ఈ భూమి నాశనం అవ్వడం అనేది ఖాయం. సో మెక్సికన్ సముద్ర తీరంలో డూమ్స్ డే ఫిష్ కనిపించింది. ఈ ఫిష్ చూసిన వాళ్ళకి మైండ్ ఆగిపోయింది. ఎందుకంటే ఈ ఫిష్ కనిపించకూడదు. ఇది కనిపించిందంటే ఏదైనా అర్త్క్వేక్ వస్తుంది లేదా ఏదో పెద్ద వినాశనం జరుగుతోంది అనే సంకేతం ఇది. సో కేరళలో కూడా విచిత్రంగా కొన్ని ఫిష్ బయటకు వచ్చాయి. ఇప్పుడు అమెరికా యుక్రెయిన్ ఇష్యూ, దాదాపు 5,000 మిసైల్ డిఫెన్స్ను యుక్రెయిన్కు ఇస్తున్నారు. ఈ వ్యక్తికి ఆయుధాలను డబ్బులు ఇస్తే ఇతని కారణంగా పుతిన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. రెడ్ బటన్ను నొక్కే అవకాశం ఉంది. ఇలా జరిగితే ప్రజలు చనిపోతారు, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. వీళ్ళు చేసుకునే న్యూక్లియర్ దాడి కారణంగా భూమి కంపించే అవకాశం ఉంది. న్యాచురల్ డిజాస్టర్ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ 2 గిఫ్ట్స్ ఆల్రెడీ మీరు ఇచ్చారు, దయచేసి 3వ గిఫ్ట్ ఇవ్వద్దు అని చాలా మంది కోరుకుంటున్నారు. యూరోప్ దేశాల ప్రవర్తన 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంది అని నేను కాదు, అమెరికన్ ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. కొంతమంది తెల్లవాళ్ళు అమెరికా నాటో సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. యూరోప్ ప్రజలు వార్ మాంగర్స్, యుద్ధాన్ని కోరుకునేవారు. యూరోప్ దేశాలు యుక్రెయిన్కు ఇస్తున్న డబ్బు, అందిస్తున్న మిజైల్స్, వీళ్ళ వాలకం చూస్తుంటే వీళ్ళు మళ్ళీ యుద్ధాన్ని రేకెత్తించేలా ఉన్నారు. అమెరికా దీంతో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయే అవకాశం ఉంది. అమెరికా నాటో నుండి వెనుదిరగాలని ఇలాన్ మస్క్ సైతం ప్రపోజ్ చేస్తున్నారు. ఇది ఒక వర్షన్. 2వ వర్షన్ తెల్లోళ్ళు ఏమంటున్నారు అంటే నాటో అమెరికా
ఏది చెప్తే అది వినింది కదా. 2001లో మీ ట్విన్ టవర్స్ పైన దాడి జరిగితే వెనక ముందు చూసుకోకుండా నాటో సైనికులు, యూరోప్ దేశ సైనికులు ఆఫ్ఘనిస్తాన్లో కవాతు చేశారు కదా, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేశారు కదా, పఠాన్లతో తాలిబాన్తో యుద్ధం చేశారు కదా. వేలలో నాటో సైనికులు అమెరికన్ డ్రీమ్ కోసం చనిపోయారు. అమెరికా ఏది చెప్తే అది యూరోప్ విన్నది. ఇప్పుడు ట్రంప్ పుతిన్కు కొమ్ము కాస్తున్నాడు. వైట్ హౌస్ క్రిమినల్ అడుగుజాడల్లో నడుస్తోంది. అమెరికా రష్యాకు అమ్ముడు పోయింది. యూరోప్ దేశమైన యుక్రెయిన్ కష్టాల్లో ఉంటే ట్రంప్ చెయ్యి వదిలేశాడు. బలవంతం చేస్తున్న, ఆక్రమిస్తున్న రష్యాను తిట్టకుండా జెలెన్స్కీ పైన మండిపడ్డాడు. తిన్న అన్నం మీద ఉంశాడు అన్నట్లు ఇంకొక వర్షన్ తెల్లోళ్ళ ఒపీనియన్. ఈ విధంగా వెస్టర్న్ దేశ ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. ప్రస్తుతం యుక్రెయిన్లో అమెరికా లేకుండా నాటో దేశాలు రష్యాను ఢీకొనే అవకాశమే లేదు. రోజు రోజుకు అమెరికా యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందా? యూరోప్ దేశాలు అమెరికాను సైడ్ చేయడం కరెక్టా కాదా అనేది మీరే కమెంట్ చేయండి. ఇక్కడ రష్యా 2008లో జార్జియాలోని కొన్ని భాగాలను ఆక్రమించింది. 2014లో యుక్రెయిన్ యొక్క క్రీమియాను లాగేసుకుంది. ఇప్పుడు యుక్రెయిన్ రాజ్యాలను లాగేసుకుంది. యూరోప్ దేశాల నాయకుల యొక్క భయం ఏంటి అంటే, యూరోప్ దేశ ప్రజల యొక్క భయం ఏంటి అంటే, పుతిన్ యుక్రెయిన్ లాగే మా దేశాలపైన కూడా దాడి చేస్తాడు, మా దేశాల భూభాగాలను కూడా లాక్కుంటాడు అని భయపడుతున్నారు. సో యూరోప్ దేశాలు ఎలాగైనా పుతిన్కు చెక్ పెట్టాలి అని చూస్తున్నారు. అమెరికా ఉన్నా లేకున్నా, అమెరికా సపోర్ట్ చేసినా చేయకున్నా రష్యా పైన మిజైల్స్ దిగుతాయి అంటున్నారు యూరోప్ దేశాలు. ఈ జెలెన్స్కీ పెట్టిన ఫిట్టింగ్ ఏంటో తెలుసా? ఈ మనిషి మామూలు మనిషి కాదండి. ఇతను మోకాళ్లకు బోడిగుండుకు ముడి వేసే రకం. జెలెన్స్కీ ఏమంటున్నాడు? నేను యుక్రెయిన్కు ప్రెసిడెంట్గా రిజైన్ చేసి యుక్రెయిన్లో ఎన్నికలను నిర్వహిస్తాను, అయితే యూరోప్ దేశాలన్నీ యుక్రెయిన్కు నాటో సభ్యత్వాన్ని ఇవ్వాలి అని ఒక డిమాండ్ పెట్టాడు. యుక్రెయిన్ ఒకవేళ నాటోలో కలుపుకుంటే రష్యా ఓడిపోతుంది. రష్యా ఓడిపోతే యుక్రెయిన్ ప్రజల్లో జెలెన్స్కీ హీరో అవుతాడు. హీరో కాదు, సూపర్ హీరో అవుతాడు. హీరో ఇమేజ్లో మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తే గెలిచేది జెలెన్స్కీనే. ఏమన్నా స్ట్రాటజీ వేసావా అన్న? ఈ మొత్తం ఇష్యూలో విన్నర్ ఎవరైనా ఉన్నారా అంటే అది జెలెన్స్కీనే. ఎందుకంటే ఇతనికి డబ్బులు వస్తున్నాయి, వెపన్స్ వస్తున్నాయి. వాగ్ మ్యాగజైన్లో ఇతని ఫ్యామిలీ ఫోటో షూట్స్ చేస్తోంది. కార్గోస్, టీషర్ట్స్ వేసుకొని వైట్ హౌస్కి వెళ్తున్నాడు. ఎంతోమంది దగ్గర తిట్టించుకుంటున్నాడు, ఎంతోమంది దగ్గర పొగిడించుకుంటున్నాడు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతనికి ఫేమ్ దొరుకుతోంది. ఎంత డబ్బు ఖర్చు పెడితే ఇంత ఫేమ్ దొరుకుతుంది. జెలెన్స్కీ ఏమని చెప్పుకు తిరుగుతున్నాడో తెలుసా? రష్యా ఒక 7 లక్షల సైన్యాన్ని నేను చంపేశాను అని చెప్పుకు తిరుగుతున్నాడు. నన్ను చూసి పుతిన్ భయపడతాడు అని చెప్పుకు తిరుగుతున్నాడు ఈ వ్యక్తి. సో జెలెన్స్కీ ఇప్పుడు కొంతమంది తెల్లోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో లాంటి వాడు. మీరు సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి, ఎక్స్లో చూడండి, ఇతన్ని చాలామంది పొగుడుతున్నారు. సో నార్వే రంగంలో దిగి జెలెన్స్కీ మావాడు, జెలెన్స్కీకు అన్కండిషనల్గా డబ్బులు ఇస్తాం, వెపన్స్ ఇస్తాము అని నార్వే ప్రకటించడం జరిగింది. ఈ విధంగా జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఈవెన్ కెనడా ఇటువంటి దేశాలన్నీ జెలెన్స్కీకు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ట్రంప్ నాటో నుండి విడిపోయే పరిస్థితి వస్తోంది. 1991లో సోవియట్ యూనియన్ విడిపోవడానికి ప్రతీకారం ఇప్పుడు పుతిన్ నాటోను విడగొట్టి తీర్చుకున్నాడా? గత నెల రోజుల నుండి అమెరికా, యూరోప్ ఇలా ఎన్నో దేశాలు యుక్రెయిన్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటుంటే పుతిన్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు. తన మిలిటరీను డెవలప్ చేసుకుంటున్నాడు. అమెరికన్ క్యాబినెట్ మినిస్టర్ తుల్సీ గబార్డ్ ఏమంటున్నారు అంటే, జెలెన్స్కీ యుక్రెయిన్ యొక్క మీడియాను తన కంట్రోల్లో తెచ్చుకున్నాడు. యుక్రెయిన్లో ఎన్నికలను క్యాన్సిల్ చేసి కాన్స్టిట్యూషన్ను సస్పెండ్ చేశాడు జెలెన్స్కీ. మార్షల్ లా విధించాడు. తాను యుక్రెయిన్లో డీఫాక్టో లీడర్గా నియంతలాగా మారిపోయాడు. రష్యాతో యుద్ధం చేస్తున్నాడు. జెలెన్స్కీ అనే ఈ వ్యక్తి లెజిటిమేట్ ప్రెసిడెంట్ కాదు, తుల్సీ గబార్డ్ ఆరోపిస్తున్నారు. అమెరికా తలుచుకుంటే యుక్రెయిన్లో సివిల్ వార్ను రేకెత్తించి జెలెన్స్కీను తొలగించగలదు. ఎలాగైతే బంగ్లాదేశ్లో చేశారో సేమ్ అలాగే చేయగలరు. ఈ విషయం జెలెన్స్కీకి కూడా బాగా తెలుసు కాబట్టి జెలెన్స్కీ యూరోప్కి వెళ్ళాడు. లండన్లో ఉన్న పెద్దలను కలిశాడు. మేబీ యుక్రెయిన్లో సివిల్ వార్ అయినా రావచ్చు, లేదా వీళ్ళందరూ కలిసి రష్యా పైన 3వ ప్రపంచ యుద్ధాన్నైనా డిక్లేర్ చేయగలరు. ఫైనలీ ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుంది అని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఇటువంటి నాలెడ్జబుల్ జియోపొలిటికల్ కంటెంట్ మీకు అర్థమైందా? అర్థమైతే ఒక లైక్ చేయండి. జై హింద్.